ఎంతో రుచికరమైన పాల తాలికలను తయారు చేసేసుకుందామా? హలో, నమస్తే. అందరూ ఎలాగున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నాది కూడా అయిపోయింది. మరి ఈరోజు తొలి ఏకాదశి కదండి. ఈరోజు మరి నేను స్వీట్ ఐటమ్ చేసి చూపిస్తాను. అదేంటంటారా? పాల తాలికలండి. ప్రతి పండగలకి అది చేసుకుంటూ ఉంటాం కదా. మరి పాల తాలికలు సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో చూపించేస్తాను. మరి వచ్చేసరి మనకి స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో ఒక ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్లోకి మనం వాటర్ వేసుకుందాం. ఇలా ఫస్ట్ వాటర్ వేసుకుని బాయిల్ అవనిద్దాం వాటర్ని. ఇప్పుడు మనం కొంచెం బెల్లాన్ని చెదగొట్టుకొని ఇప్పుడు ఈ వాటర్లో వేసేసుకుందామండి. ఇలా వాటర్లో వేసుకున్నట్టయితే మన పాల తాలికలు చేసుకుంటాం కదా, అప్పుడు తాలికలు కూడా మనకి కొంచెం స్వీట్గా ఉంటాయండి. వాటర్ బాయిల్ అవుతుందండి. బెల్లం వేసుకున్నాం కదా, అంతా మెల్ట్ అయిపోయింది. ఇలా బాయిల్ అవుతుంది. నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని బియ్యాన్ని ఆడించుకొని లేదంటే మిక్సీలో వేసుకొని ఇలాగా పిండి చేసుకొని బియ్యం పిండి తీసుకొని ఇందులోనే మనం ఇలా వేసేసుకుందామండి. మొత్తం వేసేసుకొని మనం ఇదంతా కూడా కలిపేసుకుందాం. ఇలా పిండిని మనం ఉడకపెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పిండిని మనం వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం. ఉడకపెట్టుకున్న పిండిని ఇలాగ ప్లేట్లో షిఫ్ట్ చేసుకున్నాం. చల్లారిగా తాలికలు చేసుకుందాం. వీటిని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడకపెట్టుకున్న పిండిని మనం ఇలా ముద్ద చేసుకొని చల్లారినాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులోంచి చిన్నది ఇలాగా ఉండ తీసుకొని మనం చిన్న చిన్న తాలికల కింద మనం ఇదిగో చూసారా, ఇలా ఇలా చేసేసుకోవాలండి. ఇలా సన్నంగా మనం ఏ మేరకి కావాలంటే లావుగా చేసుకోకూడదు. ఇలా సన్నంగా ఇలా చేసేసుకోవాలన్నమాట. చేసేసుకొని మొత్తం అన్నీ చేసి చూపిస్తాను. ఇంతేనండి. ఇదిగో ఇలా ఇలా అనుకుంటా తాలికలు రెడీ అయిపోతాయి అన్నమాట. మరీ లావు కాకుండా ఈ మోతాదులో చేసేసుకోవాలన్నమాట. ఇంతేనండి. ఇలాగన్నీ మరి చేసేసుకుందాం తాలికలన్నీ. ఇదిగో ఇంతే. ఇలాగ సన్నంగా చేసుకున్నట్టయితే కనుక మనకి త్వరగా ఉడికిపోతాయి కదండి. ఇలా సన్నంగా చేసేసుకుందాం. అన్నీ చేసి చూపిస్తాను మరి మీకు. తాలికల్ని ఎలా చేసేసుకున్నామండి చక్కగా. ఇగో సన్నంగా ఇలా చేసేసుకున్నాం మొత్తం అన్నీని. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్గా వెళ్ళిపోతాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇదిగో బెల్లం ఒక కప్పు తురుముకొని ఇలాగా బెల్లాన్ని ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పాకం పట్టుకుందామండి. పాకం పట్టేసుకుందాం. ఇదిగో బెల్లం పాకం అయిపోయిందండి. మరి తీగ పాకాలు ఏం అక్కర్లేదు. బెల్లం కొంచెం ఇలా దగ్గరగా కొంచెం చిక్కగా అవుతే సరిపోతుంది. ఇంతేనండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మరి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకున్నానండి. ఒక చిన్న మూకుడు తీసుకున్నాను. మనం ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకుని వేడి చేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. మనం ఒక కొబ్బరి చిప్ప తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇదిగో ఒక 1/2 కప్పు పైనే వేయించుకుందాం. మనం ఇలా వేయించుకుందామండి. కలుపుకుందాం చక్కగాను. కొబ్బరి వేసుకున్నట్టయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి మన పాల తాలికలు తినేటప్పుడు. కొంచెం కలర్ రాగానే మనం తీసేసుకుందామండి. మరీ ఎక్కువ కలర్ వస్తే మాడిపోతాయి కదా, అందుకని కొంచెం కలర్ రాగానే మనం మొత్తం అన్నీ తీసేసుకుందాం. ఇలాగా మరి అందులోనే కొబ్బరిని తీసేసుకున్నాం కదండి వేయించుకొని కొన్ని జీడిపప్పుల్ని ఒక 20 నుంచి మన ఇష్టం అండి జీడిపప్పుల్ని వేయించుకుందాం. ఇలా వేయించేసుకొని ఇవి కూడా తీసేసుకుందాం. ఇందులోనే కొన్ని కిస్మిస్లు వేసుకుందామండి. ఒక 10-15 కిస్మిస్ వేసుకొని ఇవి కూడా వేయించుకుందాం. ఎండు ద్రాక్ష ఇలా వేయించుకుందాం. అవి కూడాను ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుందామండి. ఒక బౌల్ తీసుకొని 1 లీటర్ మిల్క్ తీసుకొని ఇక స్టవ్ మీద పెట్టాం. బాయిల్ చేసుకుందాం. స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం కదండి. ఇక మరుగుతున్నాయి, బాయిల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు తాలికలను మనం ఇలా వేసేసుకుందాం. ఇందులోనే వేసేసుకొని అస్సలు కదపకూడదండి. కదపకుండా అలాగే ఉంచేసేయాలా. ఇలాగా అన్నీ వేసేసుకుందాం. మరి ఒకటొకటిగా అన్నీ వేసి చూపిస్తాను మరి మీకు. మన తాలికలన్నీ మనం పాలలో ఇలా వేసేసుకున్నాం. అస్సలు కదపకూడదు అనమాట. కదపకుండా అలా ఉంచేసి మరగనిద్దాం. తాలికలు అలా బాయిల్ అవుతున్నాయి కదండి. ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని మనం ఇందాక చేసుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకొని ఇలా కలుపుకుందాం. మనం కలిపి చూపిస్తాను. ఇలా పిండి ముద్దని వాటర్ వేసుకుని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకోవడం మూలంగా కూడా చిక్క పడుతుంది అనమాట. కదపకుండా అలా ఉంచేద్దాం.
ఇప్పుడు యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్ పైనే వేసుకొని మనం ఇలాగా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని తాలికల్ని చూపిస్తాను. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకు అయిపోతుంది. మనం ఇలా కలిపేసుకొని పాల తాలికలు అయితే చక్కగా ఉడికిపోయినాయండి. ఇదిగో చూడండి, చక్కగా ఉడికిపోయినాయి. మరి ఈ టైంలో మనం బెల్లం పాకాన్ని వేసేసుకుందామండి. బెల్లం పాకం బాగా చల్లగా ఉండాలండి. ఏదో ఒకటి చల్లగా ఉండాలి. తాలికలు అదైనా చల్లగా ఉండాలి, బెల్లం పాకం అయినా చల్లగా ఉండాలి. ఇలా వేసుకొని చల్లారాక ఇలా వేసేసుకుందామండి. మనం బెల్లం పాకాన్ని కలిపేసుకుందాం. ఇందులో మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసేసుకుందామండి ఇలాగా. అలాగే జీడిపప్పును కూడా మనం ఇలా వేసేసుకుందామండి. అంతే, మన పాల తాలికలు రెడీ అయిపోయింది. మరి చాలా టేస్టీ పాల తాలికలు సూపర్గా ఉంటుందండి, యమ్మీగా ఉంటుంది. చూడండి చక్కగా, ఇదిగో చూసారా, చక్కగా అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసుకుందాం. మరి పాల తాలికలు డిష్ అవుట్ చేసుకుందాం. మరి చూడండి ఫ్రెండ్స్, టేస్టీ పాల తాలికలు రెడీ అయిపోయినాయి. మరి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా యమ్మీగా ఉంటుంది. చక్కగా ఎలా చేసుకున్నట్టయితే కనుక మనందరూ తినేయచ్చు కదా. ఎంతో రుచికరమైన పాల తాలికలను చాలా ఈజీగా చేసుకున్నాం కదండి. మరి దగ్గర నుంచి చూపిస్తున్నాను. టేస్టీ పాల తాలికల్ని ఎలా తయారు చేసుకున్నామో మరి మీరు కూడా అలా తయారు చేసుకుని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకన్నా ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి ఒక రెసిపీతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.